నేను కొత్తగా బాల్కనీ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇదివరకు ఇదే ఇంట్లో బాగా మొక్కలు పెంచాను. ఉద్యోగరీత్యా వేరే ఊరు వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చాం మళ్ళీ. సో మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నా అంతా. ఈసారి ఎలా పెంచుతున్నాను, ఏం పెంచుతున్నాను అనేది ఇలా వీడియోలు తీద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి నా దగ్గర ఈ కొన్ని మొక్కలు, కొన్ని ప్లాంటింగ్ మెటీరియల్ మాత్రమే ఉన్నాయి. గ్యాదర్ చేసాయి కొన్ని రోజుల్లో. ఇవి కూడా నేను కొనలేదు. ఈ 4 మొక్కలు మా చెల్లి ఆన్లైన్లో గిఫ్ట్ పంపించింది. ఇది ఇండోర్ ప్లాంట్స్. ఈ 3 మొక్కలు చామంతి మొక్కలు, కరివేపాకు మొక్క, మనీ ప్లాంట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చారు. నేను ఈ గోంగూర కాడలు, మింట్ మనం ఇంట్లో కోసం కొనుక్కుంటాం కదా, ఇంట్లో వాడుకోవటం కోసం ఆ కాడలు దాచిపెట్టాను. అవి నీళ్ళల్లో పెట్టి ఉంచాను ఒక వారం నుంచి. మట్టి ఎర్త్ మ్యాజిక్ పాటింగ్ సాయిల్ మిక్స్ అమెజాన్లో కొన్నాము. అండ్ ఈ 5 పాట్లు చిన్న చిన్నవి ఐకియాలో ఆన్లైన్లో ఆర్డర్ చేసి పికప్ చేసుకున్నాము. ఈ గార్డెనింగ్ అనేది ఎసెన్షియల్ నీడ్ కాదు కాబట్టి నర్సరీకి వెళ్ళి ఏమీ కొనలేదు. ఇంకా ఈ రోజు వీడియోలో ఈ పాట్స్ రెడీ చేసుకోవటం మనం ప్లాంటింగ్ కి, అండ్ ఈ ఉన్న ప్లాంట్స్ ని రీపాటింగ్ ఎలా చేసుకోవాలో తీస్తున్నాను. ఇవి 12 సెంటీమీటర్ పాట్స్. ఇవి కూడా చిన్న పాట్సే, బట్ మనం ప్లాంట్ పెట్టుకుని దాన్ని బతికించడానికి ఉపయోగపడతాయి ఈ పాట్స్. మళ్ళీ రీపాటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. వీటికి కూడా 2 హోల్స్ పెట్టాను, బట్ 3వ హోల్ పెట్టి ఎట్లా పెట్టాను, ఈ డ్రిల్లర్ యూజ్ చేసి ఐకియా డ్రిల్లర్. ఇది హోల్స్ ఈజీగా పెట్టుకోవచ్చు మనం మట్టి కుండలకు కూడా. ఇంకొక చిల్లు పడింది చూసారా, కొంచెం ఇట్లా పోతుంది, బట్ దట్స్ ఓకే. కింద వైపే కాబట్టి అది ఓకే. ఇప్పుడు 3 హోల్స్ పెట్టుకున్నాను. ఇవి కూడా మట్టి కుండలే, వీటి మీద పౌడర్ కోటింగ్ వేశారు. కుండలు ఎప్పుడైనా మనం కొత్తగా మట్టి కుండలు వాడుకునేటప్పుడు వాటిని కడుక్కుని వాడుకోవాలి. వాటిని నానబెడతాం మామూలుగా అయితే. ఈ పౌడర్ కోటింగ్ వేశారు కాబట్టి 1 గంట నానబెట్టి కడిగి ఆరబెట్టి అప్పుడు ప్రీపాటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూపిస్తాను అది కూడా. ఇలా ఒక బకెట్ లో నీళ్లు తీసుకున్నాను. దీనిలో ఈ 5 కుండీలు నానబెట్టి 1 గంట సేపు ఉంచుతాను. ఏ మొక్కలు పెట్టుకుంటున్నా రీపాటింగ్ చేసుకుంటున్నా ఎగ్జిస్టింగ్ పాట్స్ లో వాటిని కడుక్కోవటం మంచిది. ఎందుకంటే వాటిల్లో ఏమన్నా మొక్కలకు అవసరం లేని పెస్ట్స్ కానీ కెమికల్స్ కానీ ఉంటే అవన్నీ వాష్ అవుట్ అయిపోతాయి. మనకి ఇంకా డౌట్ ఉండదు. మనం ఆర్గానిక్ సాయిల్ ఆర్గానిక్ గా చేద్దాం అనుకుని అన్ని ఆర్గానిక్ కి తెచ్చుకుని ఇట్లా కడుక్కోకుండా పెట్టుకుంటే వాటిల్లో కెమికల్స్ మట్టిలో కలవచ్చు. అందుకని ఇవన్నీ ముందుగా నేను కడుక్కుంటున్నాను. ఫస్ట్ ఇలా మునిగేదాకా పెట్టేశాను. 1 గంట ఉంచిన తర్వాత వాటిని తీసేసి ఆరబెట్టి అప్పుడు ఆ ప్లాంట్స్ ని రీపాటింగ్ చేస్తాను. సో నాకు ప్రస్తుతానికి ఈ పాట్స్ ఎంత ఖర్చు అయినాయి అంటే ఒక్కొక్క పాట్ 100 రూపీస్, 99 రూపీస్. ఐకియాలో కూడా బాటా రేట్లు పెడుతున్నట్టున్నారు. ఇది ఒక్కొక్క పాట్ 99 రూపీస్. ఆ చిన్న కలర్ఫుల్ పాట్స్ కూడా అంతే. ఇందాక చూపిస్తున్న 5 కుండీలు నానబెట్టి కడిగి ఆరబెట్టి పెట్టాను. ఇప్పుడు వాటిల్లో మట్టి ఫిల్ చేసుకుంటా. ఫస్ట్ చెప్పాను కదా, ఇది ఆర్గానిక్ పాటింగ్ సాయిల్ మిక్స్ అమెజాన్ లో కొన్నది. ఇది ఇట్లా ముద్ద చేస్తే రాలిపోవట్లేదు, అట్లానే గట్టిగా బంకమట్టిలాగా అవట్లేదు. బాగుంది టెక్స్చర్ అయితే. నేను వీటిలో ఇంకా ఏమి కంపోస్ట్ కానీ ఏమీ మిక్స్ చేయట్లేదు. ఓన్లీ ఈ సాయిల్ లో
ఫస్ట్ మొక్కల్ని కొన్ని రోజులు బతికించడానికి పెడుతున్నాను. ఒక 1/2 సెంటీమీటర్ గ్యాప్ ఉంచుకుని, చిన్న పాట్సే కాబట్టి ఎక్కువ గ్యాప్ ఉంచట్లా, పైన కొంచెం గ్యాప్ ఉంచి ఇలా మట్టి ఫిల్ చేసేస్తున్నాం అన్నిట్లో. కుండీల్లోనూ మట్టి నింపేసుకున్నాను. మట్టి నింపేసుకున్నాను కదా, దీనిలో నీళ్ళు ఏమీ పోయలేదు ప్రస్తుతానికి. ఈ వీడియోలో కనపడుతుందో లేదో, వీటికి కొన్నిటికి వేర్లు కూడా వచ్చాయి. ఒక 10 రోజుల నుంచి నీళ్ళల్లో ఉన్నాయి, కొన్నిటికి వేర్లు కూడా వచ్చాయి. సో బతకటానికి ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. దీనికి చిన్న వేర్లు వచ్చాయి, కొద్దిగా చిగురు కూడా ఉంది. ఈ పుదీనా ఇట్లా గుచ్చేస్తే సరిపోతుంది. మట్టి చాలా లూజ్ గా ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాను లోపలికి. ఎంత దూరం వెళ్ళగలిగితే అంత గుచ్చేయచ్చు. ఇట్లా దూరంగా గుచ్చేస్తే సరిపోతుంది. చిగుర్లో ఉన్న వైపు కాకుండా కింద వైపు గుచ్చాలి. ఒక్కొక్కసారి 2-3 అటెంప్ట్స్ పట్టచ్చు ఇలా మనం కొనుక్కున్న పుదీనా బతికించాలంటే. బట్ ఈజీగానే బతుకుతాయి, బాగానే పెరుగుతాయి. ఈ నీళ్ళే మనం కొంచెం ఇలా చిమ్ముకుంటే సరిపోతుంది, చాలు. చిన్న పాట్ కాబట్టి ఆ నీళ్లు చాలు. పుదీనా చాలా ఈజీగా పెరుగుతుంది మనకి. ఇది నీళ్లు ఎక్కువైనా భరించగలదు ఈ మొక్క. నీళ్లు తక్కువ అయితే మనకు ఆకులు తెలిసిపోతాయి, విల్ట్ అయినట్టు ఉంటాయి. అప్పుడు కాస్త నీళ్లు పోస్తే బతుకుతుంది. బాగా చలి ప్రదేశాల్లో కూడా బతుకుతుంది, ఇది చచ్చిపోదు చలికి. తర్వాత గోంగూర కాడలు పెడుతున్నాను. ఇవి ఈ 4 కరివేపాకు కాళ్ళు బతుకుతాయో లేదో తెలీదు, ఊరికే ముదురు కాళ్ళని నీళ్ళల్లో పెట్టాను. అవి లాస్ట్కి పెడతాను. ఈ గోంగూర కాడలు చూస్తే కొన్ని మరీ సన్నగా ఉన్నాయి, ఇవి తీసేస్తున్నాను. ఇవి బతుకో. కొన్ని ఇలా అయిపోయి కుళ్ళిపోయినట్టు, సో అవి కూడా తీసేయాలి. గట్టిగా ఉన్న కాళ్ళు ఇది చూసారా, చిగురు కూడా ఉంది దీనికి. సో ఇది ఇలా గుచ్చేయటమే, కొంచెం లోపలికే గుచ్చుకుంటే పెట్టదు. ఇది కూడా పాడైపోయింది. సన్నగా ఉన్న బాగానే ఉంది, సో గుచ్చుకున్నాను. ఇది చూసారా, ఇది ముదురుగా ఉంది, చిగుర్లు కూడా ఉన్నాయి. వేర్లు ఉన్నాయి, ఈ కొమ్మ బతకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అని కొంచెం విరిగిపోయినట్టు అయింది, చూద్దాం. చేస్తున్నాను. మూడు ఒక చోటే గుచ్చేస్తున్నాను. ఈ కరివేపాకు కాళ్ళు కూడా బతుకుతాయో లేదో నాకు తెలియదు, బట్ ఊరికే పెడుతున్నాను. ఇది కూడా అయిపోయింది. దీనిలో కూడా కొద్దిగా నీళ్లు పోసుకుంటే చాలు. చిన్న చిన్న కుండీలు కాబట్టి కొంచెం నీళ్లు చాలు. మట్టి లోపలికి వెళ్ళిపోతుంది నీళ్లు పోయగానే, ఎందుకంటే ముందు అసలు పోయలేదు కాబట్టి. తర్వాత మళ్ళీ 4 రోజులాగి మళ్ళీ మట్టి వేసుకో.
ఇప్పుడు చామంతి మొక్కలు రీపాటింగ్ చేస్తున్నాం. దీనిలో మా అమ్మ తెచ్చారు, ఇది మొన్న దీనిలో పెట్టి, కానీ రీపాటింగ్ చేసుకోవాలని చెప్పారు. దీనిలో 2 రకాల చామంతులు ఉన్నాయి. మీరు గమనిస్తే ఇది ఈ పెద్ద మొక్క కొంచెం లైట్ కలర్ లో ఉంది, ఇది వైట్ చామంతి అంట. ఇది డార్క్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి కొద్దిగా దీని మీద కంపేర్ చేస్తే లీవ్స్. సో ఇది ఎల్లో చామంతి అంట. ఏ చెట్టు అయినా యూజువల్ గా ఫ్లవర్ డార్క్ గా ఉంటే లీవ్స్ కూడా డార్క్ గా ఉంటాయి. అండ్ దీనిలో ఇంకొక మొక్క ఉంది, ఇది మనం జనరల్లీ చూస్తూనే ఉంటాం, బట్ నాకు తెలుగులో పేరు తెలీదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. దీన్ని ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే మాస్ రోజ్ అంటారండి దీన్ని. ఇది సక్యులెంట్ ఫ్లవరింగ్ ప్లాంట్ అంట. సో మనం ఎప్పుడైనా రీపాటింగ్ చేసుకునేటప్పుడు ముందర రోజు నీళ్లు పోయకూడదు, అప్పుడు మట్టి డ్రై అయ్యి ఈజీగా వచ్చేస్తాయి. మనం మొక్కల్ని ఇలా పట్టుకుని రివర్స్ లో దీన్ని రివర్స్ చేయాలి పాట్, అప్పుడు మొత్తం ఇలా వచ్చేస్తుంది మనకి మట్టితో సహా. ఇది మొన్నే పాట్ చేశారు కాబట్టి మొత్తం ఇలా ఊడిపోయి వచ్చేసింది, ఈజీగా ఉంది పని. ఈ సాయిల్ చూస్తే ఇది బాగా బంకగా ఉంది, సో ఇది నేను కంపోస్ట్ కు వాడుకుంటాను. ఇది పక్కన పెడుతున్నాను. ఈ 2 ఒక వెరైటీ, సో ఈ 2 ఒక కుండీలో పెడతాను. ఈ కుండీ తీసుకుంది, దీనిలో వేర్లు ఉన్నాయి కాబట్టి బతుకుతుంది. చామంతి సీజన్ ఇండియాలో అందరికీ తెలిసిందే, సెప్టెంబర్ టు డిసెంబర్ పోస్తాయి. సో ఇది లేట్ గా పెట్టడమే అవుతుంది. కొంచెం ఇట్లా హోల్ చేసుకుని దీంట్లో అడిగి మధ్యలోకి వచ్చేటట్టు రూట్స్ ఇట్లా పెట్టేస్తున్నాను. చామంతి జనరల్లీ మొండి మొక్కే, ఎటువంటి క్లైమేట్ లో అయినా ఈజీగానే బతుకుతుంది. బట్ మనం కొంచెం దానికి కావాల్సిన టెంపరేచర్, వాటర్ అన్ని ఇస్తే కొంచెం ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుంది. ఈ చిగుళ్ళు ఇట్లా తుంచేస్తే ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుంది. అండ్ అరౌండ్ 6 hours సన్లైట్ కావాలంట దీనికి. మాకైతే మా బాల్కనీలో ఓన్లీ 3 hours వస్తాను ప్రస్తుతానికి సన్లైట్, కానీ ఇదివరకు బాగానే పెరిగినాయి ఆ బాల్కనీలో. సో ఇది మళ్ళీ ఇలా హోల్ చేసుకున్నాను, దీనిలో ఈ పెద్ద మొక్క పెట్టేస్తున్నాను. చామంతి ప్రాపగేషన్ స్టెమ్ కటింగ్స్ తో అని తెలిసే ఉంటుంది కదా, సో ఇది పెద్ద స్టెమ్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత ప్రాపగేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దీనికి ఎన్వైరన్మెంట్ మారింది కాబట్టి ఫస్ట్ ఇది కొంచెం బతకాలి. ఇది కొంచెం గట్టిగా నొక్కుతున్నాను పడిపోకుండా రూట్స్. ఇంకా కొంచెం అడిషనల్ మట్టి వేస్తున్నా పైన నొక్కాను కాబట్టి. దీనికి వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి, బట్ నీళ్ళు కూడా బాగానే కావాలి. ఈ సాయిల్ పర్ఫెక్ట్ గా ఉంది. ఈ సాయిల్ బేసిక్ గా ఇలా అంటే ముద్దగా అవ్వకూడదు, అలాంటి పొడి పొడిగా రాలిపోకూడదు. సో సాయిల్ పర్ఫెక్ట్ గా ఉంది దీనికి. అయిపోయింది. 2 ప్లాంట్స్ పెట్టేసాను దీంట్లో కూడా కొంచెం మట్టి వేసుకుంటున్నా. కొంచెం నీళ్ళు పోస్తున్నా చాలు. అండ్ ఈ మాస్ రోజ్ చాలా డెలికేట్ గా ఉంది, బట్ చాలా ఈజీగా బతుకుతుందండి ఇది. ఇది ఆరెంజ్ ఫ్లవర్ నిన్న పూసింది, బాగుంది కలర్. సో చూద్దాం బతుకుతుందో లేదో.
కొంచెం లోపలికే ఇలా గుచ్చేస్తున్నారు ఇది. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ కింద చాలా బాగుంటుంది. ఈ కామన్ కూడా గుచ్చుకున్నాను. దీనికి కూడా ఇది సక్యులెంట్ ఫ్లవరింగ్ ప్లాంట్ కాబట్టి దీనికి వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి. అంటే నీళ్లు నిలవకూడదు, నీళ్లు నిలిస్తే కుళ్ళిపోతుంది. ఈ మట్టి నీళ్లు నిలిచే మట్టి లాగా లేదు కానీ బట్ కొంచెం శాండ్ దొరికితే వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మళ్ళీ రిపోర్టింగ్ చేసినప్పుడు వేస్తాము. చాలు, వాటర్ చాలు. సో అయిపోయింది. ఈరోజు ప్లాంట్ చేసిన 4 కుండీలు ఇలా మా బాల్కనీ గోడ మీద పెట్టేశాను. ఇక్కడైతే బాగా రోజు ఎండ వస్తుంది, అంటే ఒక 3 గంటలు మాత్రమే వస్తుంది. బట్ ఇది సన్నీ స్పాట్ ఈ సీజన్కి మా ఇంట్లో. సో ఇక్కడ పెట్టాను. మీరు జనరల్గా రీపాట్ చేసుకున్న వెంటనే సన్నీ స్పాట్లో పెట్టకూడదు. కొంచెం నీళ్ళలో 2-3 రోజులు ఉంచి అవి బాగానే ఉంటే విల్ట్ అవ్వకుండా అప్పుడు స్లోగా సన్నీ స్పాట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈరోజు పర్ఫెక్ట్ డే ఫర్ రీపాటింగ్ అనమాట. ఈరోజు క్లౌడీగా రెయినీగా ఉంది, అందుకని నేను వాటి స్పాట్లో వాటిని పెట్టేశాను నేను.